నేటి యువతలో చిన్న వయసులోనే మోకాల నొప్పులు, కీళ్ల సమస్యలు పెరగడానికి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, పెరుగుతున్న ఊబకాయం ప్రధాన కారణమని అని చూస్తారు కదా, కూర్చోండి. మీరు వెళ్తేనే వేరే వాళ్ళు వస్తారు. వేళలో కానీ ఎక్కువ ఉంటుంది, బాగా ఉంటుంది. వెళ్ళిపోతారా? ఇక్కడ బాగుంటే ఇక్కడే ఉండండి. నమస్కారం అండి, నేను మీ డాక్టర్ బి కృష్ణాని, శ్రీకృష్ణ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, ఏలూరు. మేము గత 46 నెలలుగా మా హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నామండి. ఈ యొక్క వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే సమాజంలో నిరుపేదలు ఉంటారో వారికి కనీసం డాక్టర్ ఫీజు కూడా చెల్లించుకోలేకుండా, టెస్టులు చేయించుకోలేకుండా ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి మేము ఉచితంగా డాక్టర్ కన్సల్టేషను, బోన్ స్కానింగు, తర్వాత బ్లడ్ టెస్టులు, మెడిసిన్స్ కూడా మేము ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈ వైద్య శిబిరం నందు. వేలూరు మరియు ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎవరైనా సరే, పేదలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి నెల 2వ శనివారం వచ్చి ఈ వైద్య శిబిరం నందు పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మేము కోరి ప్రార్థిస్తున్నాము. రెండవది, ఈ కాలంలో చాలామందికి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వారికి మా హాస్పిటల్ నందు ప్రత్యేకమైన వైద్యం కలదండి. అదేంటంటే పిఆర్పి అన్నమాట. పిఆర్పి చాలా సింపుల్ అండి, చాలా అపోహలు ఉన్నాయి. అవి కూడా మేము మా హాస్పిటల్కి వస్తే వాటిని నివృత్తి చేయడం జరుగుతుంది. అయితే మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. దానికి మేము గమనించిన కారణం ఏంటంటే, ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, రెండోది లైఫ్ స్టైలు. ఈ రెండిటి వల్ల మోకాళ్ళ నొప్పులు చాలా త్వరగా వస్తున్నాయి. అరుగుదల ఎక్కువగా అయిపోయి చిన్న వయసులోనే నడవలేని పరిస్థితి ఉంది. నేను గమనించిన కారణాలు ఏంటంటే, ఒకటి ఫ్లోర్ అంటే టైల్స్ అన్నమాట. మన ఇళ్లలో కానీ ఇప్పుడు బయట ఎక్కడ నడిచినా కూడా మనం నేల మీద నడవట్లేదు, కేవలం టైల్స్ మీద నడవటం వల్ల ఆ యొక్క డైనమిక్, మనం నేల మీద నడిస్తే డైనమిక్ యాక్షన్ ఉంటుందండి. అదే ఫ్లోర్ మీద నడిస్తే మనకి స్టాటిక్ యాక్షన్. దానివల్ల మనకి మూమెంట్, నీ జాయింట్ దగ్గర దానికి కావాల్సిన మూమెంట్ లేక మనకు అక్కడ గుజ్జు అనేది తయారవ్వట్లేదు. రెండోది ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ ఏదైతే మనం ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం పాతకాలంలో మనం ఇళ్లలో ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం అనమాట. ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మొత్తం నాన్ వెజ్కి వెళ్ళిపోవటం, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, వీటి వల్ల చాలా రుచికరమైన పదార్థాలు తయారు చేసుకొని బయట మనం హోటల్స్లో, తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినడం వల్ల ఆ యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. అలా కాకుండా మనం వీలైనంత వరకు ఎక్కువగా మనం ఇళ్లకు పరిమితమై, రెండోది నువ్వుల లడ్డు చాలా శ్రేష్టమైందండి. నువ్వుల లడ్డు ఒకటి, ఇంకోటి ఎవరైనా దొరికితే మనకి ఇంకా మునగాకు, ఇలాంటివి ఎక్కువ వాడితే కనుక మనకి మంచి హెల్తీ టిప్స్ కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మనం వీలైనంత వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ని నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.